ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ ఆశీర్వదించబడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి గుర్తు చేస్తున్న వాక్యం ఏంటంటే 84వ సంకీర్తన 10వ వచనంలోని మొదటి భాగము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇది రచించిన కీర్తనాకారుడు ఒక దైవిక సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. కీర్తనాకారుడికి అన్నీ ఉన్నాయి. ధనం ఉంది, గౌరవం ఉంది, కీర్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని సన్నిధి నాకు కావాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒకరోజు గడిపితే ఈ ప్రపంచంలో 1000 రోజులు గడపడం కంటే కూడా శ్రేష్టమైనదని కీర్తనాకారుడు గుర్తెరిగాడు. ఎందుకంటే దేవునితో గడిపిన సమయం మన జీవితానికే ఒక అర్థాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధిలో గడిపిన క్షణం మన మనస్సును స్వాంతనపరుస్తుంది, మన భారం తేలిక చేస్తుంది, మన ఆనందాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే దేవుని సన్నిధి మన జీవితాన్ని మారుస్తుంది. మోషే కూడా దేవునితో మాట్లాడిన తర్వాత ఆయన ముఖం మారిపోయింది, ప్రకాశించింది. యేసు ప్రభువు శిష్యులు ఆయనతో గడిపిన తర్వాత గొప్ప ధైర్యవంతులుగా మారిపోయారు. అలాగే మనం కూడా దేవునితో సమయం గడిపితే మన బలహీనత మనకు బలంగా మారుతుంది, మన దుఃఖం ఆనందంగా మార్చబడుతుంది, మన చీకటిలో వెలుగు పుడుతుంది. మనలో చాలామంది దేవుని ప్రార్థిస్తారు, దేవుని ఆశీర్వాదం కావాలి, కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి కొంచెం బద్దకిస్తుంటారు. వారందరి కోసం దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ కనికరము గల తండ్రి, జీవము గల దేవా, జీవాధిపతి, నివున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు. ప్రభువా, నీ ఆవరణములో ఒక దినము గడుపుట మాకు 1000 దినముల కంటే శ్రేష్టమని గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. మా మనసులను నీ శాంతితో నింపండి, మా ఆలోచనలు మీ జ్ఞానంతో నింపండి, మా జీవితాలను మీ మహిమతో నింపమని, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మీ సన్నిధి మాత్రం మాకు దూరం చేయొద్దని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ కూడా చేయొచ్చు. నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.